హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. చాక్లెట్ లవర్స్ కోసం నట్స్తో, సీడ్స్తో, డార్క్ చాక్లెట్తో చాలా అంటే చాలా హెల్దీ స్నాక్ నట్టి చాక్లెట్ బైట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్స్, 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూస్, 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్స్ వేసుకుని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని మళ్ళీ అదే పెనం స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇంకో బౌల్లో వేసి పక్కన పెట్టేసి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ని లైట్గా చాప్ చేసుకోవాలి. అలానే 150 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని కూడా ఇలా చాప్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకుని అదే బౌల్లో హీట్ రెసిస్టెంట్ బౌల్ ఒకటి పెట్టుకుని ఇందులో ఇందాక చాప్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ డార్క్ చాక్లెట్ని కరిగించుకోవాలి. 5 మినిట్స్ లోపు డార్క్ చాక్లెట్ అంతా కరిగిపోయి ఇలా సిల్కీ స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసి ఇందాక చాప్ చేసుకున్న సీడ్స్ అండ్ నట్స్లో కొన్ని పక్కన పెట్టేసి మిగిలినవి ఇందులో వేసుకుని చాక్లెట్లో అంతా కోట్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్నాక దీన్ని పార్చ్మెంట్ పేపర్ పెట్టుకున్న బాక్స్లో వేసుకోవాలి. నెమ్మదిగా దీన్ని కిందకి ప్రెస్ చేసుకుంటూ లెవెల్ చేసుకుందాం. పక్కన తీసి పెట్టుకున్న మిగతా సీడ్స్ అండ్ నట్స్ని పైనుండి జల్లుకుని వాటిని కూడా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో 2 to 3 hours పెట్టేసుకుందాం. 2 hours తర్వాత చాక్లెట్ అంతా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా పార్చ్మెంట్ పేపర్ని తీసేసి చాక్లెట్ బార్ని చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకుని నైఫ్తో నెమ్మదిగా బైట్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ 2 బైట్స్ తీసుకుంటే మన హెల్దీ నటీ చాక్లెట్ బైట్స్ రెడీ. ఈ నటీ చాక్లెట్ బైట్స్లో ప్రతి ఇంగ్రీడియంట్ హెల్త్కి చాలా మంచిది. చాక్లెట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒకసారి ఈ రెసిపీని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు హెల్దీ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.